ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 78 సంవత్సరాలు మరి స్వాతంత్రము వచ్చి పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంగా నేను ఈ స్పెషల్ మెసేజ్ని మీతో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాను. 1947వ సంవత్సరం వరకు బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో మన దేశం ఉంది. సుమారుగా 200 సంవత్సరాల హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళు వలసలాగా, వ్యాపారస్తుల్లాగా మన దేశానికి వచ్చి వారు మన దేశాన్ని వ్యాపారం పేరుతో అడుగుపెట్టి వారు మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకొని 200 సంవత్సరాలు పాలించారు. ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని కూడా అన్నారు. ఎందుకంటే వీరు ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాల్లో ఇది కూడా చివరి సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు. చాలా సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలాయి, వాటిల్లో ఒకటి ఈ బ్రిటిష్ వారి పాలన. ఈ వీరు మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుని మన దేశస్తుల్ని మనల్నే వారు మన మీదనే పెత్తనం చలాయించి మనల్ని అణిచివేశారు, మనల్ని అణగద్రొక్కేశారు, మన నిధులను దోచుకుని పోయారు. ఇదంతా మనకు తెలిసిందే. ఎంతోమంది మరి స్వాతంత్ర సమరయోధుల వారి పోరాట ఫలితం, చాలామంది పోరాటం చేశారు. మన దేశాన్ని దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి వారు ఎంతో కష్టపడ్డారు, శ్రమించారు. వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా మనం మన దేశాన్ని సాధించుకున్నాం. ఆగస్టు 15, 1947 దేశాన్ని విడిచి వారు వెళ్ళిపోయినారు. మనకు స్వాతంత్ర్యం ప్రకటించబడింది. దాన్నే మనం ఈ 78 ఏళ్ళుగా ఒక పండుగ వాతావరణం ఎక్కడ చూసినా దేశవ్యాపితంగా కులాలు మతాలకు అతీతంగా ఈ పండుగను మనం జరుపుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, మనం గమనిస్తే స్వాతంత్ర్యం అనేది ఒక్క మన దేశానికే కాదు, కొన్ని దేశాలకు కూడా స్వాతంత్ర్యం వచ్చినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. వాటిల్లో ఒకటి కాంగో దేశం. కాంగో దేశాన్ని కూడా మరి 80 సంవత్సరాలు అది కూడా పరాయి దేశం ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళు కూడా ఆగస్టు 15 వాళ్ళు కూడా ఇదే రోజు వాళ్ళకు కూడా కాంగో దేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకు వచ్చిన స్వాతంత్రం ఎప్పుడయ్యా అంటే 1966లో 1966లో కాంగో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా చరిత్రలో మనం చదవచ్చు, మనకు తెలుసు అది ఆ విషయం. అలాగనే ఈరోజు ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశం కూడా ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలోనే ఉంది. అది కూడా ఒకప్పుడు ఆ దేశం కూడా అలాగనే పాలించబడింది. అది కూడా పరాయి వాళ్ళ చేత పాలించబడ్డ దేశమే. వాళ్ళకు కూడా 1776 జూలై 4న వారికి కూడా స్వాతంత్ర్యం వచ్చింది. అంటే ఈ రోజున ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా కూడా ఒకప్పుడు ఇతర దేశాల పాలనలోనే ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా విడుదల కలిగింది. వాళ్ళు 1776 అంటే మనకంటే చాలా ముందు వాళ్ళకు జూలై 4న వాళ్ళకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది. అలాగే కొరియా దేశం, ఇప్పుడు కొరియా దేశం 2 దేశాలుగా ఉంది, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ఒకప్పుడు ఒకటే కొరియా. ఈ కొరియా దేశానికి కూడా స్వాతంత్ర్యం వచ్చింది. కొరియా దేశాన్ని జపాన్ వాళ్ళు పాలించారు. వాళ్ళకు కూడా 1945 అంటే మనకు స్వాతంత్ర్యం రావడానికి ఇంకొక 2 సంవత్సరాల ముందు వాళ్ళకి ఆగస్టు 15నే వచ్చింది. వాళ్ళకు కూడా స్వాతంత్ర్యం. కాంగో వారికి ఆగస్టు 15 వచ్చింది, వాళ్ళు ఇండిపెండెన్స్ జరుపుకుంటారు. కొరియన్స్ కూడా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ జరుపుకుంటారు. అట్లానే ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా మొదలగు దేశాలు ఇవన్నీ స్వతంత్ర దేశాలుగా ఈ రోజున మనం చూస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు ఇతర దేశాల పీడన నుంచి వాళ్ళు కూడా విడుదల పొందారు. ఇంకా చెప్పాలంటే మన ఇండియా కంటే ఇంకొక సంవత్సరము ఇంకా వెనక
వచ్చినది 1948లో మే 14న ఇజ్రాయెల్ దేశము స్వతంత్ర దేశంగా అది కూడా ఆవిర్భవించింది, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటి వరకు కూడా 1948 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది అది కూడాను, ఇజ్రాయెల్ కంట్రీ కూడాను. ఇట్లా మనం చూసినప్పుడు ప్రపంచంలో ఆయా దేశాల వాళ్ళు కూడా స్వతంత్రత అనేది వాళ్ళకు కలిగింది కొన్ని దేశాలకు. కాబట్టి కేవలం మన దేశం ఒక్కటే స్వాతంత్ర్యము పొందినది, బానిసత్వంలో ఉంది అనుకోవటానికి వీలే చాలా దేశాలు. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మనిషి అయినా పరాయి వాళ్ళ అధికారం క్రింద బతకాలి అంటే, వారి యొక్క చేతుల క్రింద, వాళ్ళ కాళ్ళ క్రింద పడి ఉండాలంటే, వారి పెత్తనంలో బ్రతకాలంటే ఎవరు ఇష్టపడరండి, ఎవరు సహించలేరు కూడాను, తిరుగుబాటు చేస్తారు. మాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి మరి పోరాటం చేస్తారు. అవే జరిగాయి మన దేశంలో కూడా. అలాగే మన భారతదేశం కూడా ఎంతోమంది పోరాటం చేశారు, ఎంతోమంది పోరాటం చేశారు. వారిలో ఒక భగత్ సింగ్ ఉంటాడు, సుభాష్ చంద్రబోస్ ఉంటాడు, ఒక గాంధీ గారు ఉన్నారు, ఒక నెహ్రూ గారు ఉన్నారు. అలాగనే చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, సరోజినీ నాయుడు, చాలామంది స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క దాస్యము నుండి విడుదల పొందటానికి, విముక్తి కోసం చాలా పోరాటాలు చేశారు. ఉప్పు సత్యాగ్రహాలని, క్విట్ ఇండియా ఉద్యమం అని అనేకమైన ఉద్యమాలు చేశారు, పోరాడారు. చివరికి ప్రాణాలు కూడా అర్పించారు. వారు చాలా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది ప్రాణాల త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. త్యాగాల, ప్రాణాల బలిదానాల వల్ల, వాళ్ళ బలిదానాల వల్ల మన దేశానికి విముక్తి లభించింది. మనం బ్రిటిష్ తెల్లదొరల పాలన నుంచి విముక్తి చెందాం. ఇది దాదాపుగా 200 సంవత్సరాలు జరిగింది. ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెనక్కి వెళ్ళినప్పుడు ఇది దాని యొక్క హిస్టరీ ఎంతో ఉంది, ఎంతో చరిత్ర జరిగింది. ఈరోజు వారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మన యొక్క దేశానికి ఒక రిపబ్లిక్గా మనం అవతరించాము. అట్లాగే మనకంటూ మన రాజ్యాంగం ఉంది, మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాం దాదాపుగా 78 సంవత్సరాలుగా. 140 కోట్ల జనాభా కలిగిన దేశంగా, ప్రపంచంలోనే పెద్ద దేశంగా మనం ఉన్నాము. 1947 నుండి 2025 వరకు మనం చూస్తే చాలా చిన్నగా ప్రారంభమైన ఈ దేశం అంతా దోచుకోబడి చివరికి ఏమీ లేక విడిచిపెట్టబడ్డటువంటి ఈ దేశం, 5 కోట్ల జనాభాతో ప్రారంభమైన ఈ దేశం, ఆర్థిక పరిస్థితులు లేని ఈ దేశం ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచంలోనే ఇది కూడా ఒక మరి 5వ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ వచ్చిందని నిపుణులు చెప్తున్నారు. 1947వ సంవత్సరం నుండి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యము, ఈ అభివృద్ధి, ఇప్పటి వరకు ఈ 78 సంవత్సరాల్లో కనబడుతున్న ఈ అభివృద్ధి మళ్ళీ 2047 వరకు మనం చూస్తాం. 47 వచ్చేసరికి 1947 నుంచి 2047 వరకు ఇన్ని సంవత్సరాల అప్పటికి నెంబర్ 1గా మారుతుంది అనేది చాలామంది అంటున్నటువంటి మాటలు. ఏది ఏమైనా ఈ 78 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది మాత్రం కనిపిస్తుంది. అభివృద్ధి లేదు అని అనటానికి వీలు లేదు. చాలా రంగాల్లో మనం అభివృద్ధి చెందాం. అది సైన్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వ్యవసాయం, మిలిటరీ, అన్ని రంగాల్లో మనం ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అన్నిటిలో చాలా ముందుకు వెళ్ళినటువంటి దేశంగా ఉంది. కాకపోతే ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో
ఉంది, ఇంకా చెందుతూ ఉంది. అభివృద్ధి చెంది అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. అండర్ డెవలప్డ్ కంట్రీగానే ఇంకా ఉంది. నేను ప్రతిసారి ఇండిపెండెన్స్ డే రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ సందేశాన్ని ఇస్తూ ఉంటాను. మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. అట్ ద సేమ్ టైము మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేను క్రోడీకరించడం జరుగుతుంది. దీన్ని కంపేర్ చేస్తూ మాట్లాడటం అనేది నాకు చాలా కాలంగా నేను ఇస్తున్న మెసేజ్లో మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఈరోజు కూడా నేను ఏమంటున్నానంటే, ఇంత అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి దేశము మరి నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం పొందామా అనేది ఒక ప్రశ్నగా ఉంది. నిజమైనటువంటి స్వాతంత్ర్యము ఎవరో మన మీద పెత్తనం చేసి, ఎవరో మన మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎవరో వారి క్రింద బానిసలుగా బ్రతికిన మన దేశం స్వేచ్ఛగాలు పీల్చుకుంటూ మనం పరిపాలించుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం. ఓకే, అంతవరకు బాగుంది. కానీ నిజ స్వాతంత్ర్యం వచ్చిందా అన్నది ప్రశ్న. నిజమైన స్వాతంత్ర్యము రాలేదు అనే దాంట్లో మనం నేడు చూస్తున్న అంతర్గతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కనిపిస్తున్న ఈ పరిస్థితులు మనకు అద్దంలో చూపిస్తున్నట్టుగా కనపడతాయి. మన ముఖం అద్దంలో కనపడ్డట్టుగా కనపడతా ఉంటుంది నేటి భారతదేశపు స్థితి. నిజమైనటువంటి ట్రూ ఫ్రీడమ్ వచ్చిందా అనేది ప్రశ్నిస్తే కనిపించటం లేదు. అది వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి ఏ స్వాతంత్ర్యం వచ్చింది అని అంటే రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉంది. మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉంది. కానీ ట్రూ ఫ్రీడమ్ మనం అనుభవిస్తున్నామా అన్నది మాత్రం ఒక ప్రశ్నగానే ఉండిపోయింది. మానసిక స్వాతంత్ర్యం కనబడటం లేదు. అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి, ట్రూ ఫ్రీడమ్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక నిజమైన స్వాతంత్ర్యం ఏంటంటే ఒక వ్యక్తి మీద నుండి ఒత్తిడి నుండి, ఒక వ్యక్తి యొక్క పీడ నుండి, ఒక వ్యక్తి యొక్క బంధకముల నుండి అతడు లేక ఆమె స్వేచ్ఛగా ఉండుటయే ట్రూ ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వాతంత్ర్యం. అది ఏ రకమైన బానిసత్వం నుండి అయినా దాని నుండి విడిపించబడటమే నిజమైన స్వాతంత్ర్యం. అది శారీరకమైన బానిసత్వమైన అయి ఉండొచ్చు, అది మానసిక బానిసత్వమైన అయి ఉండొచ్చు. ఈ రెండింటి నుంచి విడిపించబడటమే నిజమైన స్వాతంత్ర్యము. కానీ మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఏంటంటే రాజకీయ స్వాతంత్ర్యమే వచ్చిందనిపిస్తుంది. నిజమైన స్వాతంత్ర్యం రాలేదు అన్నట్లుగా మనమున్న పరిస్థితులు, నేడున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ మాట అంటుంటారు. ప్రతిసారి నేను ఈ కొటేషన్ కోట్ చేస్తూ ఉంటాను. ఈ మాటను, అంబేద్కర్ గారి మాటను కోట్ చేస్తుంటాను నా ప్రసంగంలో. మానసిక స్వాతంత్ర్యమే నిజమైన స్వాతంత్ర్యం. ఎవరి మనసు అయితే స్వేచ్ఛగా లేదో వారు జైళ్ళలో లేకపోయినా బందీలే, సవాళ్ళు లేకపోయినా, సంఖ్యలు లేకపోయినా బానిసలే. వారు జీవించి ఉన్న, మరణించిన వారితో సమానం. మానసిక స్వాతంత్ర్యమే ఒక మనిషి యొక్క అస్తిత్వానికి సాక్ష్యం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఆయన ఉన్న దినాల్లోనే స్వాతంత్ర్యం యొక్క పరిస్థితిని ఆయన వివరించాడు. అసలు స్వాతంత్ర్యం నిజంగా వచ్చిందా రాలేదా అనేది ఆయన గారు అన్న మాటల్లో మనకు ఆనాడే అర్థమవుతుంది. ఈ మాట ప్రకారంగా చూస్తే బ్రిటిష్ వాళ్ళ నుండి మనం స్వాతంత్రం పొందాము, కానీ మానసిక స్వాతంత్ర్యము పొందినట్టుగా మనకు కనబడటం లేదు. మరి ఈ ట్రూ ఫ్రీడమ్, ఈ నిజమైన స్వాతంత్ర్యము మనకు లభించటానికి ఎట్లా ఇది మనకు లభిస్తుంది? ఈ నిజమైన స్వాతంత్రం ఎట్లా వస్తుంది? వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, యోహాను సువార్తలో అంటుంది ఆ మాట. ఆ మాటను మనం గమనిస్తే యోహాను సువార్త మనం చదివినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఇక్కడ చదవబడేటువంటి వాక్య భాగం సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది.
స్వాతంత్ర్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఒక మనిషి ఎట్లా స్వతంత్రుడవుతాడు అనే దాన్ని మనం చూసినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వాతంత్ర్యం అంటే ఏంటి? మళ్ళీ మనం ఆలోచన చేసినప్పుడు మనిషి తనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా జీవించడం కాదు, కానీ నీ వలన పొరుగువాని స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎవరికి హాని తలపెట్టకుండా, కులాలకు మతాలకు అతీతంగా సహోదర భావంతో కలిసిమెలిసి జీవించటమే ఒక నిజమైన స్వాతంత్ర్యం అనేటువంటి ఒక అర్థం ఉంది. కానీ బిబ్లికల్ మీనింగ్ ఏంటంటే, ఆ బైబిల్ ఇస్తున్నటువంటి ఒక మంచి నిర్వచనం ఏంటంటే, సత్యము మనిషికి స్వతంత్రతనిస్తుంది అని. స్వాతంత్ర్యం అంటే దాని అర్థం మనం క్యాజువల్గా మనం చూసినప్పుడు, నీకు నచ్చినట్లుగా జీవించడం స్వాతంత్ర్యం అనుకుంటున్నావు, కాదు, అది కాదు. నీ వలన నీ పొరుగువాని స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎవరికి హాని తలపెట్టకుండా, కులాలకు మతాలకు అతీతంగా సోదరభావంతో మెలగడం, జీవించడం, కలిసి జీవించడం, ఇదే కదా స్వాతంత్రం అంటే అనేది మనం చూస్తాం. కానీ నిజ స్వాతంత్ర్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే మనం చూడవచ్చు. ఈ స్వాతంత్ర్యం అనేది అవినీతి నుండి మనం బయటకు రావడం. నిజమైన స్వాతంత్ర్యం అంటే అవినీతి నుంచి బయటకు రావడం, అసమానత నుంచి బయటకు రావడం, లంచాల నుంచి, అంటరానితనం నుంచి బయటకు రావడం, నైతిక ఆధ్యాత్మిక దారిద్ర్యం నుండి మనిషి బయటకు రావడం, పాపములు మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం, నిర్లక్ష్యం అజ్ఞానం నుండి బయటకు రావడం, సహాయ రహితం సత్య నిరాకారం, వీటన్నిటి నుంచి మనము జీవించడమే నిజమైన స్వాతంత్ర్యం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూడగలుగుతాం. ప్రస్తుతం మన దేశం గురించి ఆలోచిస్తే, బయట ప్రపంచాలకు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు భారత్ వెలుగుతోంది అని చూపిస్తున్నారు. బయట ప్రపంచానికి కూడా వెలుగుతున్నట్టుగా కనబడుతుంది. భారత్ నిజంగా వెలుగుతూ ఉన్నట్లయితే, భారత్లో నుండి కొన్ని లక్షల మంది ప్రజలు బయటకు వెళ్ళి బతుకుతున్నారు, ఎక్కడికో వెళ్ళి చదువుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళి ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి స్కాటర్ అయి ఉన్నారు. ఇదంతా మనకు తెలుసు. వెలుగుతున్నట్లుగా కనిపిస్తున్న భారత్ ఒక విధంగా మనం చూస్తే అజ్ఞానం వైపుకు కూడా వెళ్తుందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. నేను చూసినంత మట్టుకు, ఇప్పుడు నాకు అర్థమైనంత మట్టుకు, నా బాల్యం నుండి నేను ఇప్పటివరకు నేను చదువుకున్న దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను, ఈ దేశం ఎటుపోతుంది అని మనం ఆలోచన చేస్తే, లోపటికి బయట ప్రపంచాలకి పేపర్ల మీద టెక్నికల్గా లేదా దేశ నాయకులు చెప్పేదాని ప్రకారంగా చూసినప్పుడు భారత్ వెలుగుతోంది అని చూపిస్తున్నారు. కానీ భారత్ వెలుగుతోంది, ప్రపంచానికి అలా కనిపిస్తుంది. కానీ లోపట కనబడుతున్నది ఏంటంటే, లోపట ఏముంది అంటే అజ్ఞానం అనే అంధకారం కనిపిస్తూ ఉంది, చీకటి ఉంది. నాకు అనిపిస్తుంది, అజ్ఞానంతో నిండుతోందా భారత్? అజ్ఞాన అంధకారంలోకి వెళుతుందా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నారు మీరు అనవచ్చును. మీరు ఎందుకు అనంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18లో మనకు చక్కటి మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయము 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎక్కడైతే మనుషులు ఇలా బ్రతుకుతారో, అంధకారమైన మనస్సు కలిగి, హృదయ కాఠిన్యముతో, అజ్ఞానముతో బ్రతుకుతూ తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తారో, అక్కడ తప్పనిసరిగా చీకటి ఉంటుంది, అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. కనుక మన భారతదేశంలో ప్రస్తుతం నాకు అజ్ఞానం అనే అంధకారం కనిపిస్తుంది. అలా అట వెలుపుతుందా? ఇంత ఎడ్యుకేషన్, ఇంత చక్కగా
ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు. నిరక్షరాస్యత లేదు మన దేశంలో, అక్షరాస్యత ఉంది. దగ్గర దగ్గర 80% పైబడి అక్షరాస్యత ఉన్నటువంటి దేశంలో ఇంకా ఏంటి అజ్ఞానం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత, మనుషుల్లో అజ్ఞానం ఉంది. ఇక నిజ స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మానసికంగా ఎక్కడ స్వతంత్రులు అవుతారు? కాబట్టి ఏమిటి అజ్ఞానము అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న అజ్ఞానం ఏంటంటే మతం పేరుతో జరుగుతున్న అరాచకాలు, దేశభక్తి పేరుతో జరుగుతున్న అన్యాయాలు, పరమత సహనం లేకపోవడం, మత మౌఢ్యంతో మత ఉన్మాదులుగా అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు మన దేశంలో. అలాంటి ఒక సమాజం తయారవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 78 వసంతాలు జరుపుకున్న స్వతంత్ర ఈ భారతదేశంలో మన దేశాన్ని మనమే పాలించుకుంటున్న ఈ దేశంలో అజ్ఞానం అనే అంధకారంలో కూడా మగ్గుతుంది. అజ్ఞానం వైపు మనుషులు పరిగెడుతున్నారు. ఆ అజ్ఞానంలో ఉన్నది ముందు మతం ఉంది. ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మతం పేరుతో వాళ్ళు రాజకీయాలు పెంచి పోషించుకుంటున్నారు. వారు అధికారాలు అందలాలు ఎక్కుతున్నారు, పీఠాలెక్కి కూర్చుని పాలన చేస్తున్నారు మతం పేరుతో. రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కేసేశారు. రాజ్యాంగం యొక్క స్థితిగతులను మార్చాలని చూస్తున్నారు. ఇదంతా అజ్ఞానం కాదా? అజ్ఞానమే. అప్పుడు నిజమైన స్వాతంత్రం ఎక్కడున్నట్టు? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఇంకా ఇది అజ్ఞానం కాదా? అజ్ఞానం అనే చీకట్లో ఉన్నామా లేదా అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాగే కులం, బ్రిటిష్ వాళ్ళు అణచివేసినట్లుగానే ఈనాడు అగ్రకులాలు వారు మరలా బడుగు బలహీన వర్గాలను అణచివేసి పాలిస్తున్నారు కదా వాళ్ళే. కుల వివక్ష అనే అజ్ఞానం మరలా జీవం పోసుకుంది కదా. కుల వివక్ష పోయింది అనుకుంటున్నటువంటి పరిస్థితులు నివురుగప్పి నిప్పులా మనకు అనిపించట్లేదా? ఇలాంటి అసమానతలు ఉండగా నిజ స్వాతంత్రం ఎక్కడా? ట్రూ ఫ్రీడమ్, వేర్ ఈజ్ ట్రూ ఫ్రీడమ్? ఇక నిజమైన స్వాతంత్రం ఎక్కడుంది? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశ అంతర్గత స్థితిగతులను మనం పరిశీలన చేసినప్పుడు, వీటన్నిటిని మనం చూసినప్పుడు, నేడు మనకు కనిపిస్తున్నటువంటి అజ్ఞానం, మతం, కులం, అంటరానితనం, మన దేశ రాజ్యాంగంలో సమానత్వపు హక్కు అనేది ఒకటి ఉంది, కానీ సమానత్వం అనేది మాత్రం కనబడట్లేదు. ఇక ట్రూ ఫ్రీడమ్ ఎక్కడుంది? మన యొక్క రాజ్యాంగంలోనే సమానత్వం గురించి రాస్తుందండి. సమానత్వం, అందరూ సమానులే ఈ దేశంలో, ఎక్కువ తక్కువ అనేది లేదు. ఈ సమానత్వాన్ని ఈరోజు మనం చూడనప్పుడు అది అజ్ఞానమే కదా, అది మూర్ఖత్వమే కదా. ఏది ఈ దేశంలో ఆ యొక్క సమానత్వం? ఏది ఈ దేశంలో మనకు సమానత్వం? అది మతంలో కావచ్చు, విద్యలో కావచ్చు, మనుషులందరూ సమానమే అన్నటువంటి ఈ భావన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నప్పుడు దాని ప్రకారంగా బ్రతకాలి. కానీ అది జరగట్లా. ఏవి రాజ్యాంగ విలువలను మనం ఎక్కడ పాటిస్తున్నాం? ఎక్కడ మత స్వేచ్ఛ ఉంది? ఎక్కడ మన దేశంలో పరమత సహనం ఉంది? అంటే మళ్ళీ మనం అజ్ఞానంలోకి కూరుకుపోతున్నాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తొలినాళ్లలో, బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి దినాలలో మన దేశంలో సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఇట్లాంటివన్నీ చాలా అజ్ఞాన మూఢత్వం మన దేశంలో ఉంది. అలాంటివన్నీ రూపుమాపాము, పోయాయి అనుకుంటే అసలు పోకుండా ఉన్నవి ఏమైనా ఉందంటే కులం అండి. ఇంకా అంటరానితనం అండి. ఇంకా పోయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మరింత జీవం పోసుకొని అది ఈ కులం, మతం అనేటువంటి క్రూర మృగం
దాని జీవం వచ్చేసింది, దానికి మళ్ళీ జీవం వచ్చేసింది. చచ్చింది అనుకున్నటువంటి ఈ మృగం మళ్ళీ లేచి బలం పుంజుకుని అది స్వైర విహారం చేస్తున్నట్లుగా నాకు కనబడతా ఉంది. స్వైర విహారం చేసి చాలా క్లియర్ కట్గా చెప్తున్నానండి. అలా ఉంది మన భారతదేశపు స్థితిగతులు ఈ రోజున. ఇలాగే మనం పోయినప్పుడు, ఇలాంటి అంధకారంలో, ఇలాంటి అజ్ఞానంలో, ఇలాంటి చీకట్లో మనం బ్రతుకుతూ ఉంటే ఈ ప్రపంచానికి ఒక నంబర్ 1 అని ఎలా మనం చెప్పగలుగుతాం? ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ ఇండియా అని ఎలా చెప్పగలుగుతాం? మనం భారత్ అనేటువంటి ఒక దేశం ఉంది, చాలా గొప్ప దేశం అని మనం ఎలా చెప్పుకోగలుగుతాం? అప్పుడు ఇక్కడుండి మనల్ని మనమే జబ్బలు జరుచుకోవడం తప్ప ప్రపంచానికి ఏమి మనం ఇవ్వగలుగుతాం? కనుక ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్ని కొట్టివేయగలిగేటువంటి స్థితి, నిజమైన స్వాతంత్ర్యము, నిజ స్వేచ్ఛ ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇలా మనం మాట్లాడామనుకోండి, మత ఛాందస్వాదులు మాట్లాడేదండి, వాళ్ళు మతం చెప్తున్నారండి అని చెప్తారు. నో, ఎక్కడ యేసుక్రీస్తు వారు మతం గురించి ఆయన ప్రస్తావించలేదు. కేవలం ఆయన మార్గం గురించి మాత్రమే ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. కానీ భారతదేశం ప్రస్తుతం అజ్ఞానంలో, చీకట్లో ఉంటుంది. అజ్ఞానం ఉన్న చోట అజ్ఞానములో చీకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అజ్ఞానములో అసత్యం ఉంటుంది, అజ్ఞానములో అబద్ధం ఉంటుంది, అజ్ఞానములో అసమానత ఉంటుంది, అజ్ఞానములో అరాచకత్వం, మూఢత్వం ఉంటుంది. ఈరోజు అజ్ఞానం అనే చీకట్లో బ్రతుకుతున్నారు, అజ్ఞానం అనేటువంటి అబద్ధంలో బ్రతుకుతున్నారు, అజ్ఞానం అనే అసత్యంలో బ్రతుకుతున్నారు, అజ్ఞానంలో ఉన్న అసమానతల్లో బ్రతుకుతున్నారు, మూఢత్వంలో బ్రతుకుతున్నారు. మౌఢ్యంతో రగిలిపోతున్న భారత్ను మనం చూస్తున్నాం. మళ్ళీ జ్ఞానంలో వెలుగు ఉంటుంది, జ్ఞానంలో సత్యం ఉంటుంది, జ్ఞానంలో పవిత్రత ఉంటుంది, జ్ఞానంలో సమానత్వం ఉంటుంది, జ్ఞానంలో బుద్ధి ఉంటుంది, జ్ఞానంలో వివేచన ఉంటుంది, జ్ఞానంలో మంచితనం ఉంటుంది. ఇవన్నీ మనకు జ్ఞానమయున్న క్రీస్తులోనే మనకు కనిపిస్తాయి, జ్ఞానమయున్న యేసుక్రీస్తు వారిలోనే కనిపిస్తాయి. మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ విధంగా రాసి ఉంది. రెండవ అధ్యాయంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. 2000 సంవత్సరాల నాడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి యూదు ప్రజలకు కూడా, వారు కూడా అజ్ఞానంలో ఉన్నారు. నిజదేవుడిని తెలిసిన అజ్ఞానంలోనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన జ్ఞానమై ఉన్న క్రీస్తును వారు గ్రహించలేకపోయారు, వెలుగై ఉన్న క్రీస్తును వారు కాంచలేకపోయారు. కారణం ఏంటంటే వారి అజ్ఞానం అనే గుడ్డితనంలో బ్రతకటం వల్లనే, వారి అజ్ఞానం అనే అంధకారంలో బ్రతకటం వల్లనే. ఈ రోజున మన భారతీయులు కూడా, ఈ రోజున మన ఇండియన్స్ కూడా మనం చూస్తే జ్ఞానమయ్యున్న క్రీస్తును, జ్ఞాన సంపద అయ్యున్న క్రీస్తును, ఈ వెలుగును వారు గ్రహించలేకపోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట ఏనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగయ్యున్న క్రీస్తు అజ్ఞానాన్ని ఖండిస్తున్నాడు. ఆయన బైబిలు ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని ఖండిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెలుగు. కాబట్టి వెలుగయ్యున్న ఆయన ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో, ఎక్కడికి వస్తాడో అక్కడ
అజ్ఞానం పారిపోతుంది, అక్కడ అంధకారం పారిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఈ దేశానికి ఈ వెలుగు ప్రకాశించాలి. ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కనుకనే నా దేశం కోసం ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ భారతదేశంలోని ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తాడు ఈ దేశ క్షేమం కొరకు. ఈ దేశ స్థితిగతుల కోసం మనం అందరం ప్రార్థన చేస్తాం. మరలా ఈ సంవత్సరం ఈ 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ దేశ క్షేమాభివృద్ధి కోసం ప్రతి క్రైస్తవుడు పాటుపడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అజ్ఞానం, అంధకారం తరిమి కొట్టబడాలని ప్రార్థన చేద్దాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అసమానతలు మాపబడాలని ప్రార్థన చేద్దాం. వెలుగైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషులు అజ్ఞాన అంధకారాన్ని తీసివేసి వారిని వెలిగించడానికి ఆయన వచ్చాడు. అప్పటికే మనందరం చూస్తాం దేవుని వాక్యంలో, ఆనాడున్నటువంటి యోధా మతం, ఆనాడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు చాలా మతం పేరుతో అనేకమైనటువంటి అరాచకాలు చేశారు. మతం పేరుతో అజ్ఞానంలోకి ప్రజలను తోసేశారు. చీకటిలో వాళ్ళు తడుములాడుతున్నారు. అప్పటికే సుంకరులు అనబడిన వారిని వెలివేశారు. పాపులని వారికి పేరు పెట్టారు. అంటరాని వారిగా వారిని చూశారు. వాళ్ళతో కలిసి భోజనం చేయలే. సమరయులు అనేటువంటి మరొక తెగని వాళ్ళు దూరం పెట్టారు. మీతో కలిసి మేము భోజనం చేయము అన్నారు. ఇలాంటి వాతావరణంలో జ్ఞానమయ్యున్న క్రీస్తు, వెలుగయ్యున్న క్రీస్తు వారి మీద ఉదయించాడు. ఆయన వారి మీద ఉదయించాడు. వారిలో ఆయన తిరిగాడు. వారిలో ఉన్న ఆ అజ్ఞాన అంధకారాన్ని ఆయన పోగొట్టాడు. ఆయన ఆ చీకటిని పోగొట్టి అనేకులను వెలిగించాడు. వెలిగిస్తూనే ఈ ప్రపంచంలో అనేక మనుషులు వెలిగించబడ్డారు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో క్రైస్తవ్యాన్ని ఈరోజు ద్వేషిస్తుందండి ఈ లోకం, ముఖ్యంగా భారతదేశం క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ ఉంది. క్రైస్తవ్యము మిషనరీలు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేశారు. కానీ ఈ దేశానికి కృతజ్ఞత లేదండి. ఈ దేశానికి కృతజ్ఞత లేదు. వాళ్ళు చేసిన మంచి పనులను ఈనాటికి కూడా జ్ఞాపకం చేసుకొని దౌర్భాగ్యపు తరం వచ్చింది ఈ రోజున. వాళ్ళ మీద మత మార్పిడి చేస్తున్నారన్న ముద్ర వేసి అత్యంత దారుణాలు, వారిని కొట్టడం, తిట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇది నిజ స్వాతంత్ర్యం అని ఎలా చెప్పగలం? ఇది నా ఆవేదన. ఇలాంటివన్నీ చెబుతున్నప్పుడు, ఇలాంటివన్నీ చేస్తూ ఆ మువన్నెల జెండా ఎగరవేస్తూ తోటి సహోదరులను బాధ పెడుతూ, తోటి సహోదరులను హింసిస్తూ, తోటి సహోదరులను అణచివేస్తూ, తోటి సహోదరులను, తోటి దేశస్థులను, స్వదేశస్థులనే హింసాత్మక చర్యలను చేస్తూ ఉంటే ఎలా నిజ స్వాతంత్ర్యం అని చెప్పాలండి? దీన్ని ఎలా నిజ స్వాతంత్ర్యం అని అనుకోవాలి? ఇది రాజకీయ స్వాతంత్ర్యము తప్ప, ఇది మనం అజ్ఞానం అనక ఏమనాలి? దీన్ని ఇంకా అంధకారంలో ఉన్నామని చెప్పక ఏమనాలి? ఒక్కసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం వెళ్ళగొట్టబడాలి, వెలిగించబడాలి. మన భారతదేశం, భారత్ వెలుగుతోంది అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. భారత్ వెలుగుతోంది అని ఎట్లాగైతే ఇప్పుడు పైపైన చెప్పుకుంటున్నారో, లోపట అంతా చీకటే ఉంది, లోపట అంధకారమే ఉంది, లోపట అజ్ఞానమే ఉంది. ఇది తొలగిపోవాలి. భారత్ వెలుగుతోంది అన్న పదం నిజం కావాలి. నేను ఆశిస్తున్నాను. ఆ భారత్ వెలుగుతోంది అనేటువంటి మాట, ఈ స్లోగన్ ఖచ్చితంగా జరిగి తీరాలి. అలా జరగాలి అంటే ప్రతి మనిషి వెలుగయ్యున్న క్రీస్తు, జ్ఞానమయ్యున్న క్రీస్తు వైపు చూడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ దేశానికి క్రీస్తు బోధనలు అవసరం. ఈ దేశానికి దేవుని వాక్యం అవసరం. ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. ఈ దేశాన్ని నా దేవుడు ప్రేమించాడు.
ఈ దేశ క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ్యం ప్రార్థిస్తుంది. ఈ దేశానికి క్రైస్తవం మేలే చేసింది, కీడు చేయలే. ఈ దేశానికి క్రైస్తవుడు రాచబాట వేశాడు. అనేకమైన ఆవిష్కరణలు ఈ దేశానికి ఇచ్చాడు క్రైస్తవుడు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడు క్రైస్తవుడు. అలాంటి నీ తోటి సహోదరులను నీవు ప్రేమించక చేస్తున్న అరాచకం, అజ్ఞానం ఎంత దారుణమైందండి. సమానత్వం లేకుండా పోయింది కదా మన భారతదేశానికి ఇప్పుడు. అందుకే చాలా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని సేవకుడిగా మనం ఆయన వైపు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కొన్ని రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఐదవ వచనం చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను. 4వ వచనం నుండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఈ దేశంలో అజ్ఞానము, అంధకారం అనేటువంటి ప్రదేశాలలో కూడా ఈ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. చాలా క్లియర్గా ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. 3:19 యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు లోకములోనికి వచ్చెను అన్న దగ్గర లోకములోనికే కాదు, ఈ దేశంలోనికి వచ్చెను అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దేశంలోనికి వచ్చెను అని చదివితే మనకిప్పుడు అర్థమవుతుంది. వెలుగు లోకానికి వచ్చింది, ఈ దేశంలోనికి కూడా వచ్చెను. కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఈ దేశంలో మేము తప్ప, మా మతం తప్ప వేరొకరు ఉండకూడదు, మా క్రియలు మా ఇష్టం అంటున్న ప్రజలు ఈరోజు కనిపిస్తున్నారు. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎంత అద్భుతమైన మాటలో మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12 మొదట మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఎవరైతే వెలుగయ్యున్న క్రీస్తును వెంబడిస్తారో వారు చీకట్లో నడవరు. పాపం అనే అంధకారంలో, అజ్ఞానం అనే చీకట్లో వారు నడవరు. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగు. ఆయన వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి నడుస్తాడు. భారత్ వెలుగుతోంది అని చెప్పాలంటే ఇదే. వెలుగై ఉన్న క్రీస్తును వెంబడించినప్పుడు భారత్ వెలుగుతోంది, భారత్ నంబర్ 1 అని చెప్పగలుగుతాం. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ మెసేజ్ నేను మీకు ఇస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం, నిజమైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి స్థితి మనకు క్రీస్తులోనే ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మళ్ళీ మనం దాస్య శృంఖలాల వైపుకు వెళ్తున్నామేమో అనిపిస్తుంది నాకైతే. కానీ మన భారతదేశం వర్ధిల్లాలి, మన భారత్ వర్ధిల్లాలి, మన దేశం అభివృద్ధి చెందాలి. గాంధీ గారు ఒక మాట అంటాడు చివరిగా, దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు, పౌరులు నైతికాభివృద్ధియే నిజమైన అభివృద్ధి అన్నాడు ఆయన. ఈ కొటేషన్ చాలా బాగా నచ్చింది నాకు. దేశం యొక్క అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే అద్దాల మేడలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ల సంస్కృతి.
రంగు గోడలు కాదు, పౌరులు. అసలు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురిజాడ అప్పారావు గారు. దానికి ఇది మనం యాడ్ చేసుకుంటే నైతిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి, నైతికమైన అభివృద్ధి. మనిషి మానసికంగా అభివృద్ధి చెందాలి. మానసికమైన విలువలతో, నీతియుక్తమైన విలువలతో బ్రతికితే అదండి నిజమైన అభివృద్ధి. కానీ ఈ రోజున అదే కొరవడింది. ఇక్కడ అదే మన దేశంలో కొరవడింది. అదే మన దేశంలో ప్రస్తుతం అంతర్గతంగా ఉన్నటువంటి స్థితిగతులు. నేను ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ మెసేజ్లు ఇస్తూ ఉంటాను. ఈ సంవత్సరం భారతదేశంలో భారత్ వెలుగుతోంది అని చెప్తున్న దానికి లోపట వెలుగుతోంది కాదు, చీకటే ఉందని నేను చెప్తున్నాను. అజ్ఞానంలోనే ఇంకా అజ్ఞానం వైపుకు వెళుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమైన స్థితిని నేను నీ ముందు పెట్టాను ఈరోజు. కానీ నిజమైన స్వాతంత్ర్యము, నిజమైన వెలుగు, నిజమైనటువంటి జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎప్పుడైతే ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ లోకం, ఈ దేశమే కాదండి, ప్రపంచమంతా ఈ లోకంలోనికి దిగి వచ్చిన వెలుగయ్యున్న క్రీస్తును పట్టుకుంటుందో, ఆ వెలుగులోనికి వస్తుందో, అప్పుడు ఏ దేశమైనా వెలుగుతుంది. ఇదే కాదు, మనుషులందరూ వెలుగుతారు, మనుషులందరూ జీవిస్తారు, మనుషులందరూ నైతిక విలువలతో, నిజ స్వాతంత్ర్యముతో ఈ ప్రపంచం అంతా బతుకుతుంది. అటువంటి స్వాతంత్ర్యము ఈ రోజున మనందరికీ, నీకు నాకు మనందరికీ అవసరమై ఉంది. మనందరం అలాంటి స్వాతంత్ర్యం కలిగి బ్రతుకుదాం. దేవుడి వాక్యమును, ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా దేశం ప్రభువా, మా దేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీకు ఇవ్వబడిన మంచి దేశాన్ని బట్టి నువ్వు స్తుతించు అని వాక్యంలో రాసింది కనుక తండ్రి, నాకు ఇచ్చిన ఈ మంచి దేశాన్ని బట్టి, నా దేశం మంచిది అని నేను అంటున్నాను ప్రభువా. ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ వనరులు, ఈ స్థితిని బట్టి ఇది నా దేశం. ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, నన్ను ఇక్కడ పుట్టించావు తండ్రి. ఎందుకు నేను మంచి దేశం అంటున్నానంటే, నా దేశం తండ్రి నీ గ్రంథంలో రాసి పెట్టుకున్నావు, అది నాకు సంతోషం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ దేశం పేరు రాయించారయ్యా మీరు 2000 సంవత్సరాల నాడు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను, అందును బట్టి నేను గర్విస్తున్నాను, అందును బట్టి నేను చాలా అతిశయపడుతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి ఈ దేశాన్ని ప్రభువా, ఒక క్రైస్తవుడిగా నీ నామం ఎరిగిన నేను ప్రభువా ప్రార్థిస్తున్నాను. మా దేశానికి ఇంకను నిజమైన స్వాతంత్ర్యం, మానసిక స్వాతంత్ర్యం, నైతిక విలువలతో కూడిన స్వాతంత్ర్యము కావాలి. మేము బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించబడ్డాం చాలా ఏళ్ల క్రితమే. కానీ మమ్మల్ని మేము పరిపాలించుకుంటున్నా తండ్రి, ఇంకా మా దేశంలో మతం, అజ్ఞానం, అసమానతలు పేరుకుపోయి మళ్ళీ ఒక క్రూర మృగం వలె మతం ప్రబలుతోంది. క్రూర మృగం వలె జడల విప్పుకుంటుంది నాయనది. మతం జడల విప్పుకుని ఒక క్రూర మృగం వలె కనబడతా ఉందయ్యా. ఇలాంటి వాతావరణంలో నాకు అనిపిస్తుంది, అజ్ఞానం కనిపిస్తుంది నాయన, అంధకారం కనిపిస్తుంది. మా దేశానికి చీకటి అలుముకుంటుందా అనిపిస్తుంది అయ్యా. బయట వారికి వెలుగుతోంది భారత్ అన్నట్లుగా ఉంది, కానీ ఇక్కడున్న లోపటున్న పరిస్థితులు మేము చూసినప్పుడు బాధ కలుగుతుంది. ఇలాంటి వాతావరణాన్ని తీసివేయండి అయ్యా మా దేశంలో. మా దేశాన్ని నాయన ప్రక్షాళన జరిగించండి అయ్యా. మా దేశం నైతిక విలువలతో కూడిన దేశంగా ఉండాలి ప్రభువా. మా దేశము నాయన క్రీస్తు అనే జ్ఞానాన్ని వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి. ఆయన వెలుగు ప్రత్యక్షపరచబడేటట్లుగా నాయనా మేము ప్రార్థిస్తున్నాం. ఆ వెలుగు ఈ దేశం మీద ప్రకాశింపచేయండి. చీకటిలో ఉన్నవారు, అంధకారములో ఉన్న దేశాల వారు వెలుగును చూశారని రాస్తుంది నీ వాక్యంలో. అటువంటి వెలుగు మా దేశం మీద ప్రకాశింపచేయండి. మీ కాంతి ప్రకాశింపచేయండి. మీ జ్ఞానాన్ని ప్రకాశింపజేయండి తండ్రి. జ్ఞాన జ్యోతులను ఈ దేశంలో వెలిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి తండ్రి. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, అధికారులు, మా దేశ పరిపాలనా యంత్రాంగం యావత్తు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి.
మా దేశ ఆర్థిక స్థితిగతులన్నింటినీ ప్రభువా ఆశీర్వాదకరంగా ఉంచండి. మా దేశ రక్షణార్థమై మేము ప్రార్థిస్తున్నాం. మీరు దీవించి సహాయం చేయగలరని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాలు. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.